ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున ప్రకృతి పరిరక్షణకు పెద్దపీట వేస్తూ హైడ్రా చేపట్టిన భారీ ఆపరేషన్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దశాబ్దాలుగా ఆక్రమణల ముప్పును ఎదుర్కొంటున్న చారిత్రక రాతి గుట్టలు, ప్రాచీన రాతి గుహలు, సహజ వృక్ష సంపదను రక్షించేందుకు హైడ్రా కీలక చర్యలు చేపట్టింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలోని పుప్పాలగూడ, కాజాగూడ సరిహద్దులో ఉన్న సుమారు 198 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా అధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకుని రక్షణ చర్యలు ప్రారంభించారు. ఈ ప్రాంతం సాధారణ భూమి మాత్రమే కాదు, సుమారు 250 కోట్ల సంవత్సరాల చరిత్ర కలిగిన అరుదైన రాతి నిర్మాణాలు, సహజ సిద్ధమైన కొండలు, ప్రాచీన రాతి గుహలు ఇక్కడ ఉన్నాయి. ప్రకృతి ప్రేమికులు, పర్యావరణవేత్తలు ఈ ప్రాంతాన్ని హైదరాబాద్ నగరానికి సహజ వారసత్వంగా భావిస్తుంటారు. ఈ రాతి గుట్టలను పరిరక్షించాలని కోరుతూ సొసైటీ టు సేవ్ రాక్స్ ప్రతినిధులు దాదాపు 2 దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు. ఆక్రమణలు, రియల్ ఎస్టేట్ ఒత్తిళ్ల నుంచి ప్రాంతాన్ని కాపాడాలని వారు అనేకసార్లు ప్రభుత్వాన్ని కోరారు. పరిస్థితి తీవ్రతరం కావడంతో హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో 2019లో హైకోర్టు జోక్యం చేసుకుని రాతి గుట్టలతో పాటు ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని రెవెన్యూ, మున్సిపల్ శాఖలను ఆదేశించింది. అయితే కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ భూమి హద్దులను గుర్తించడం, ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం వంటి పనులు ఆలస్యమయ్యాయి. దీంతో ఆక్రమణలకు అవకాశం ఏర్పడింది. ఈ అంశాన్ని సొసైటీ టు సేవ్ రాక్స్ ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులను సీరియస్గా తీసుకున్న హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులతో కలిసి హైడ్రా బృందం పలుమార్లు స్థల పరిశీలన నిర్వహించింది. అనంతరం భూమి ప్రభుత్వానికి చెందినదేనని నిర్ధారించి శుక్రవారం ఫెన్సింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం రక్షించిన భూమి విలువ సుమారు 30,000 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నెంబర్ 451/1లో 174 ఎకరాలు, సర్వే నెంబర్ 454/1లో 119.05 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. మొత్తం 293.05 ఎకరాల భూమిలో 263.05 ఎకరాలను గతంలో రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎండిఏకు కేటాయించింది. అయితే 2 గ్రామాల మధ్య సరిహద్దుల విషయంలో ఏర్పడిన ఓవర్లాప్ సమస్యల కారణంగా 63.05 ఎకరాలు ప్రైవేటు వ్యక్తుల భూమిగా రెవెన్యూ అధికారులు గుర్తించారు. దీంతో హెచ్ఎండిఏ పరిధిలో సుమారు 200 ఎకరాల భూమి మాత్రమే మిగిలింది. ఈ ప్రాంతంలో ఇప్పటికే కొన్ని దేవాలయాలకు 5 ఎకరాలు, దర్గాకు మరో 5 ఎకరాలు కేటాయించినట్లు రికార్డులు చెబుతున్నాయి. వీటిని మినహాయించి మిగిలిన సుమారు 200 ఎకరాల భూమిని హైడ్రా ప్రస్తుతం రక్షణలోకి తీసుకుంది. హైడ్రా చర్యలతో ప్రభుత్వ భూమి మాత్రమే కాకుండా చారిత్రక రాతి గుట్టలు కూడా రక్షణ పొందాయి. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఈ భారీ రాతి నిర్మాణాలు భౌగోళికంగా ఎంతో విలువైనవని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలోనే అత్యంత పురాతన భౌగోళిక నిర్మాణాల్లో ఇవి ఒకటిగా గుర్తింపు పొందే అవకాశం ఉందని అంటున్నారు. సొసైటీ టు సేవ్ రాక్స్ ప్రతినిధులు హైడ్రా చర్యలను ప్రశంసించారు. దశాబ్దాలుగా తాము కోరుతున్న అంశం నెరవేరిందని, ప్రకృతి సంపదను కాపాడేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు అభినందనీయమని అన్నారు.
స్థానిక ప్రజలు, భక్తులు, పర్యావరణ ప్రేమికులు కూడా హైడ్రాకు కృతజ్ఞతలు తెలిపారు. రాళ్ల గుట్టల మధ్య ఉన్న ఆలయాలు, చారిత్రక ప్రాంతాలు అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రాలుగా మారకుండా ఈ చర్యలు ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే ఈ గుట్టల సమీపంలో ఉన్న భగీరథమ్మ చెరువును కూడా హైడ్రా పునరుద్ధరిస్తోంది. ప్రస్తుతం చెరువు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఒకవైపు ఎత్తైన సహజ రాతి కొండలు, మరోవైపు పునరుద్ధరించిన చెరువు కలిసి ఈ ప్రాంతాన్ని భవిష్యత్తులో ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున చేపట్టిన ఈ ఆపరేషన్ ప్రకృతి పరిరక్షణ, ప్రభుత్వ భూముల రక్షణ, చారిత్రక వారసత్వ సంరక్షణకు ఒక ఆదర్శంగా నిలిచిందని పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న సమస్యకు పరిష్కారం చూపిన రాష్ట్ర ప్రభుత్వం, హైడ్రా అధికారుల చొరవను పలువురు అభినందిస్తున్నారు. ప్రకృతి సంపదను భవిష్యత్ తరాలకు అందించాలంటే ఇలాంటి చర్యలు మరింత విస్తృతంగా కొనసాగాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.